నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అసలు మంగ్లీ కేసు ఏమైంది ఇంతకి? అసలు ఎవరికైనా ఆ కేసు గురించి ఇంతకు గుర్తుందా? మహా అంటే 2 వారాలు హల్చల్ చేసిండ్రు. ఇక ఆ కేసుని ఇప్పుడు మూలకేసిండ్రు. అయితే ఈ కేసు ద్వారా అర్థమైంది ఏంటంటే, డబ్బులుంటే చాలు ఎంత మంది నోర్లైనా, ఎంత పెద్ద నోరునైనా సరే ఈజీగా మూపించేయొచ్చు. ఎందుకంటే మంగ్లీ కేసు విషయంలో ఇటు బాధితులు, అదే విధంగా ఈ మంగ్లీ కేసును మొత్తాన్ని బయటపెట్టిన లాయర్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ దో ఈ రోజు ఆయన కూడా నోరు విప్పుతలేడు. అసలు ఆ రోజు ఎంతగానం చేసిండ్రు అటు లాయర్ సుబ్బరాజు గాని, లేదంటే ఈ బాధితులు గాని, వీళ్ళంతా కూడా మేము ఇంత నష్టపోయినాము, రూపాయి కాదు, రూ. 2 కాదు, దాదాపు 200 కోట్ల వరకు ఇందులో నష్టపోయినాము. అప్పులు చేసి ఇంట్లో ఉన్న బంగారాన్నంతా అమ్మి ఏదో బతుకులు బాగుపడతాయి కదా అని నమ్మి మేము మోసపోయినాము, మాకో దారి చూపియండి, మా డబ్బులు మాకు ఇప్పియండి మొర్రో అంటూ కూడా వాళ్ళు మొక్కని కాళ్ళు లేవు, అడుక్కుని అధికారులు లేరు. కానీ ఇటు ప్రభుత్వము స్పందించలేదు, ఇటు ఏదైతే న్యూస్ ఛానల్స్ ఉంటాయో, లేదంటే జర్నలిస్టులుగా చెప్పుకున్న అందరూ ఉంటారో, ఎవ్వరు కూడా దీనిపై మహా అంటే ఒక 2 వారాలు మాట్లాడిండ్రే తప్ప దీని గురించి పెద్దగా జరిగిందేమీ లేదు. వాళ్ళకేదో లాభం జరగలేదు, వాళ్ళ కష్టాలు తీరలేదు, ఏది లేదు. ఇందులో జరిగిందేందంటే మంగ్లీ కేసు విషయంలో మంగ్లీ డబ్బుల ద్వారా కావచ్చు, లేదంటే ఆమె పలుకుబడిని యూజ్ చేసిందా, లేకపోతే ప్రభుత్వాన్ని యూజ్ చేసిందా, ఏమో మొత్తానికైతే ఈ కేసును మాత్రం మూపించింది. అసలు అత్తా పత్తానే లేదు అసలు ఈ కేసు. ఎంతమంది మాట్లాడిర్రు, ఎంతమంది ఇది చేసిండ్రు, ఎంతమంది ఇది చేసినా ఈ రోజు అసలు దాని గురించి అత్తా పత్తనే లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ నందూస్ వరల్డ్ స్కామ్ ఏదైతే ఉందో, ఈ స్కామ్ కూడా అదే బాపతి. సరే, మంగ్లీ కేసును అసలు మొత్తానికే పట్టించుకోలేదు కానీ ఈ నందూస్ వరల్డ్ కేసుని అటు ఆంధ్ర పోలీసు గాని లుకౌట్ నోటీసులు ఇచ్చిండ్రు, ఏదో కొంచెం హల్చల్ చేసిండ్రు. అమ్మ సరేలే, ఈ బాధితులు ఎవరైతే ఉంటో వాళ్ళకి న్యాయం జరుగుతదిలే అమ్మయ్య, మంగ్లీ కేసు లాగా కాదేమో అని కాస్త ఊపిరి పీల్చుకున్నా, లేదు లేదు, ఎక్కడ పోలీసులు అయితేనేం, పోలీసులు అంటేనే ఒకటి అన్నట్టుగా, అంటే ఈ పర్టికులర్ ఇలాంటి కేసుల విషయంలో ఇటు పోలీసులు ఏమీ మాట్లాడట్లేదు, ఇటు ప్రభుత్వాలు స్పందించడం లేదు. అసలు దీని గురించి గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఇటు బాధితులేమో ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోవడం తప్ప ఇంక వాళ్ళ చేతిలో ఏమీ లేదు అన్నట్టుగా వాళ్ళు ఆ విధంగా ఇదైపోతున్నారు. చేతుల పైసలుంటే, నోట్ల కట్టాలుంటే, అధికారం ఉంటే, పలుకుబడి ఉంటే ఎవరి నోరైనా మూపియొచ్చు, ఎంత చిన్నోడి నోరైనా మూపియొచ్చు, ఎంత పెద్దోడి నోరైనా మూపియొచ్చు అనేదైతే ఈ స్కామ్‌ల ద్వారా క్లియర్‌గా అర్థమవుతుంది. మరి ప్రభుత్వాలు ఎందుకున్నాయి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇలాంటి స్కామ్‌ల విషయంలో ప్రజలకు అండగా లేకపోతే ఇంక ప్రభుత్వాలు ఉన్నదెందుకు? ఈ పోలీసులు, ఈ వ్యవస్థ అనేది ఉన్నదెందుకు? ఇప్పుడు అందరూ గూడా ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. అసలు ఇలాంటి వాళ్ళను ఫేమస్ జేయకపోతే వీళ్ళకింత అహంకారం వస్తదా? ఈరోజు ఏదైతే ఇంతగానం అడ్డంగా ప్రజల సొమ్మును దోచుకొనున్నారో, ఈ సొమ్మును దోచుకునేంత వాళ్ళకంత ఫేమ్‌ని, నేమ్‌ని ఇచ్చింది మనమే గదా! ఇప్పటినుంచైనా ఇలాంటోళ్ళను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడితే ఇలాంటివి ఇంకా పుట్టగొడుగుల్లాగా ఎదగకుండానైనా ఉంటాయి. ఇప్పటి వరకు వాళ్ళకున్న పలుకుబడితో, వాళ్ళకున్న పైసలతో, వాళ్ళకున్న అధికారంతో మొత్తానికి ఏదో చేసిర్రు. ఇంగ మంగ్లీ అయితే అప్పుడు ఆమె బర్త్‌డే అప్పుడు ఏదైతే పార్టీలో డ్రగ్స్ ఉన్నాయని అదని ఆ కేసు కూడా అత్తపత్తా లేకుండా పోయింది. ఇలా చాలానే ఉన్నాయి. ఆమె మొదటి నుంచి వివాదాల్లో వస్తూనే ఉంది. కాకపోతే ఈసారి చాలా పెద్ద స్కామ్‌లో ఉన్నట్టు తెలిసినా గూడా ఏమి చేయలేని పరిస్థితి. సో, మరి దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.